హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజ్ కోర్స్ 6 పేపర్ అనమాట. ఇది ఆల్రెడీ కోర్స్ 5 పేపర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది, అలాగే ఐకార్డ్స్ లో వచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఆ వీడియోని చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 లో టోటల్ గా మనకి 3 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి 3 టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇంట్రడక్షన్ టు డిఎస్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి అరేస్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం మనకి యూనిట్ 1 లో ఉంటాయి అనమాట ఈ 3 కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రడక్షన్ టు డిఎస్ ఈ 2 కలిపి మనకి ఒక కాన్సెప్ట్ కింద మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా అయితే నేను రాశాను అనమాట. సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నావో ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నవి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా జావా కానివ్వండి అలాగే సి కానివ్వండి ఏ పేపర్ అయినా కానీ మీరు ప్రోగ్రామ్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే లాజిక్ కూడా మీరు డెఫినెట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మనకి సబ్జెక్ట్ అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అలాగే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. సో 2 పేపర్స్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రోగ్రామ్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో క్వశ్చన్ కి ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు కనీసం ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ క్వశ్చన్ కైనా కానీ, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రడక్షన్ టు డిఎస్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, డైనమిక్ మెమరీ అలొకేషన్. సో కన్ఫర్మ్ గా ఫస్ట్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ అప్రోచెస్ టు డిజైనింగ్ అల్గారిథం. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అనలైజింగ్ అల్గారిథమ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్న ఒకటే, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్న ఒకటే అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే వచ్చేసి 8th క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా, ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ లో. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. వాట్ ఈజ్ ఎ పాయింటర్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ పాయింటర్స్ ఇన్ సి. అలాగే డిఫైన్ అల్గారిథం, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ అల్గారిథం. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్, అలాగే ఆపరేషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏడిటి, అలాగే దాని యొక్క మెరిట్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డిఎస్. అలాగే వై ఈజ్ అసిమ్ప్టోటిక్ నొటేషన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే టైం ఉంటే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మోర్ దెన్ 1 ఉన్న స్టార్ మార్క్స్ ఉన్నవి కన్ఫర్మ్ గా మీరు ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 1 స్టార్ మార్క్ ఉన్నది అలాగే మిగతాయి కూడా టైం ఉంటే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే యూనిట్ 1 లోనే మనకి అరేస్ అనే కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ అరే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అరేస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 1 డైమెన్షనల్ అరేస్ ఇన్ సి. అలాగే మనకి 2 డైమెన్షనల్ అలాగే మల్టీ డైమెన్షనల్. సో మేజర్ గా మీకు పేపర్ అనేది ఈజీగా ఇస్తే మాత్రం 1 డైమెన్షనల్ లేదా 2 డైమెన్షనల్ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. లేదంటే మీకు పేపర్ టఫ్ గా ఇస్తే మాత్రం మల్టీ డైమెన్షనల్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అలాగే మల్టీ డైమెన్షనల్ కాకుండా మనకి ఇంకో క్వశ్చన్ ఏదైతే ఇస్తారంటే మనకి క్లియర్ గా చూసుకోవచ్చు, హౌ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ వే అరే. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిలీట్, ఇన్సర్ట్ గానీ డిలీట్ గానీ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే మీకు పేపర్ అనేది టఫ్ గా ఇస్తే మాత్రం ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మేజర్ గా మీకు అరేస్ నుంచి ఒక క్వశ్చన్ 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ లేదా ఇన్సర్ట్ డిలీట్ వీటిలోంచి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే ప్రోగ్రామ్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవుతారో ఏది ఇచ్చినా గానీ ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ప్రోగ్రామ్ అనేది మీకు అర్థమైతే మాత్రం థియరీ కూడా మీరు ఎంతైనా రాయగలుగుతారనమాట. ఓకేనా. మనకి మెయిన్ గా అరేస్ లో
సింటాక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సింటాక్స్ అనేది మీరు కన్ఫర్మ్గా రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అరేస్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్, ఇన్సర్ట్, డిలీట్ అనేది మీరు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది మీరు రాస్తే మాత్రం కన్ఫర్మ్గా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఒకవేళ ఇస్తే టఫ్గా. మెయిన్గా అయితే మనకి 2 డైమెన్షనల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ అన్ అరే, అలాగే క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1. యూనిట్ 1లో కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేను చెప్పిన హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారు కాబట్టి కన్ఫర్మ్గా ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో ఇది వచ్చేసి మనకి యూనిట్ 1. ఇది వచ్చేసి మనకి యూనిట్ 2 లింక్డ్ లిస్ట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 2లో ఓన్లీ మనకి లింక్డ్ లిస్ట్ మీదే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్లీ మనకి ఇందులో సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అనే 2 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అలాగే సర్క్యులర్ లింక్డ్ లిస్టు, అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్టు. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. కాకపోతే మనకి మెయిన్గా అయితే మాత్రం సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అయితే ఎక్కువ సార్లు అయితే మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సింగిల్ లింక్డ్ లిస్ట్, హౌ టు క్రియేట్ అండ్ ట్రావర్సింగ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఈ విధంగా అడగచ్చు. లేదంటే మనకి వాట్ ఈస్ డబుల్ లింక్డ్ లిస్ట్, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో ప్రతి దానికి మీరు ప్రోగ్రామ్ అనేది కన్ఫర్మ్గా రాయాల్సి ఉంటుంది. మినిమం మనకి ప్రోగ్రామ్ అనేది 4 పేపర్స్ 5 పేపర్స్ అయితే ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ప్రిపేర్ అయ్యేవారు కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్స్ అనేవి కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సింగిల్ లింక్డ్ లిస్ట్ మనకి 5 పేజెస్ ఉంటే డబుల్ లింక్డ్ లిస్ట్ కూడా అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ప్రోగ్రామ్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్. ఓకేనా. ఒకవేళ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అడిగినా కానీ మీరు సింగిల్ లింక్డ్ లిస్ట్ అయినా రాయొచ్చు, డబుల్ లింక్డ్ లిస్ట్ అయినా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట. మార్క్స్ అనేవి కట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, సెకండ్ క్వశ్చన్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో కన్ఫర్మ్గా ఈ 2 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. సింగిల్ లింక్డ్ లిస్ట్ అనగానే మీరు థియరీ రాసిన తర్వాత, ఎక్స్ప్లెనేషన్ థియరీ రాసేసిన తర్వాత, దాని తర్వాత సింటాక్స్ ఉంటే సింటాక్స్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి ప్రోగ్రామ్ అనేది కన్ఫర్మ్గా 3 to 4 పేజెస్ అనేవి వస్తుంది అనమాట. ఎవరైతే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యారో వారికి ఎక్కువ పేజెస్ అయితే పడుతుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్సెషన్ ఆపరేషన్స్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ విత్ ఎగ్జాంపుల్. సో ప్రోగ్రామ్ డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు ప్రోగ్రామ్ ఇక్కడ కూడా మనకి ఇచ్చారు కాబట్టి కన్ఫర్మ్గా ఓన్లీ ఇన్సెషన్ ఆపరేషన్స్లో మనకి మోర్ దెన్ 2 or 3 అయితే ఎక్కువైతే ఉంటుందన్నమాట. ఎటు మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడే మనకి ప్రోగ్రామ్ అనేది ఎక్కువైతే ఉంటుంది. అలాగే డిలీటింగ్ ఆపరేషన్స్ మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సెషన్ ఆపరేషన్స్, డిలీటింగ్ ఆపరేషన్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి డబుల్ లింక్డ్ లిస్ట్లో కూడా మనకి ఇన్సెషన్ ఉంటుంది, డిలీషన్ కూడా ఉంటుంది అనమాట. అలాగే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో కూడా ఉంటుంది. వన్స్ మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. చిన్న డిఫరెన్సెస్తో మనకి ప్రోగ్రామ్ అన్నీ కూడా బేస్ అయి ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీంట్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ అనేది మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. డిఫైన్ లింక్డ్ లిస్ట్, రైట్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ అరే అండ్ లింక్డ్ లిస్ట్. అలాగే అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. అప్లికేషన్స్ కూడా మనకి లింక్డ్ లిస్ట్లో ఇంపార్టెంటే. అలాగే నెక్స్ట్ వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఓకేనా. ఇవి మనకి యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ మాత్రం అసలు స్కిప్ చేయమాకండి. కన్ఫర్మ్గా మనకి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. ఇది మనకి యూనిట్ 2 లింక్డ్ లిస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. వీటికి సంబంధించి ఆన్సర్స్ అన్ని కూడా ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేసి. మనకి యూనిట్ 3 స్టాక్స్. ఇందులో మనకి స్టాక్స్ ఉంటాయి, అలాగే క్యూస్ కూడా ఉంటాయి అనమాట. సో మనకి యూనిట్ 3 అనేది
2 టాపిక్స్ మీద అయితే రన్ అవుతుంది, స్టాక్స్, క్యూస్. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టాక్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ స్టాక్ యూజింగ్ అరేస్ ఎక్స్ప్లెయిన్. ఇది మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మనకి విత్ లింక్డ్ లిస్ట్లో ఇస్తే మాత్రం మనకి ప్రోగ్రామ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. మనకి అరేస్లో ప్రోగ్రామ్ అనేది కొంచెం తక్కువైతే ఉంటుంది, లింక్డ్ లిస్ట్ ఇస్తే మాత్రం మనకి ప్రోగ్రామ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ కనుక మీ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. స్టాక్స్ కానీ క్యూస్ కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి స్టాక్ ఆపరేషన్స్లో మనకి పుష్, పాప్, అలాగే ఈజ్ ఫుల్, ఈజ్ ఎంటీ, ఈ 4 అయితే మెయిన్గా అయితే ఉంటాయి. పుష్, పాప్, అలాగే ఈజ్ ఫుల్, ఈజ్ ఎంటీ. ఓకేనా, ఇవి మనకి ఆపరేషన్స్ అనేవి స్టాక్స్లో యూజింగ్ అరేస్. లింక్డ్ లిస్ట్లో కూడా మనకి మెయిన్గా అలాగే ఉంటుంది, కాకపోతే ప్రోగ్రామ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో ప్రతి దానికి మీరు ప్రోగ్రామ్ కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ప్రతి దానికి మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి కన్ఫామ్గా రాయాల్సి ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. కాబట్టి మీరు డెఫినెట్గా అయితే జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ టవర్ ఆఫ్ హెనాయ్ ఇన్ సీ. సో ఇది కూడా మీకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. వీటికి సంబంధించి ఆన్సర్స్ అన్ని కూడా పీడిఎఫ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి స్టాక్స్లో మెయిన్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆన్ స్టాక్ యూజింగ్ అరేస్, అలాగే యూజింగ్ లింక్డ్ లిస్ట్, ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్స్. ఓకేనా, ఇలాంటివి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే టైం ఉంటే మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే తక్కువ, కాకపోతే మీకు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలనుకుంటే మాత్రం ప్రిపేర్ అవ్వచ్చు. ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకో. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి మెయిన్గా డిఫరెన్స్ బిట్వీన్ రికర్షన్ అండ్ ఇటరేషన్ అనేది మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్, అలాగే నెక్స్ట్ వచ్చేసి పోలిష్ నొటేషన్ అండ్ రివర్స్ పోలిష్ నొటేషన్, ఇవి 2 మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ కూడా మనకి ఇంపార్టెంటే అనమాట, కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యూస్. యూనిట్ 3లో మనకి టోటల్గా 2 టాపిక్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, స్టాక్స్ అండ్ క్యూస్. సో ఇప్పుడు వచ్చేసి క్యూస్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ సేమ్ మనకి స్టాక్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయో మనకి క్యూలో కూడా ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎన్క్యూ, డిక్యూ, మనకి ఈ 2 కాన్సెప్ట్స్ అయితే మెయిన్ అనమాట. ఈజ్ ఫుల్, ఈజ్ ఎంటీ సేమ్ మనకి స్టాక్స్ లాగే ఉంటుంది. ఇక్కడ మనకి క్యూస్లో ఎన్క్యూ, డిక్యూ మెయిన్ ఆపరేషన్స్ అనమాట 2 కూడా. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ ఆన్ క్యూ యూజింగ్ అరేస్, క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సేమ్ మనకి ఏ విధంగా స్టాక్స్లో ఉంటాయో ఇక్కడ కూడా మనకి 2 కాన్సెప్ట్స్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. అరేస్ అలాగే లింక్డ్ లిస్ట్ మీద 2 కాన్సెప్ట్స్. అలాగే ప్రోగ్రామ్ కూడా మనకి సేమ్ ఒకే విధంగా ఉంటుంది, కాకపోతే మనకి స్టార్టింగ్లోనే మనకి మ్యాక్సిమం క్వైట్ డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్ అనేది మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ కూడా మనకి. ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సర్క్యులర్ క్యూ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటీ క్యూ. ఈ కాన్సెప్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. మీకు పేపర్ అనేది టఫ్గా ఇస్తే మాత్రం ప్రియారిటీ క్యూ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, లేదు ఈజీగా ఇస్తే మాత్రం మనకి ఆపరేషన్స్ ఆన్ క్యూ యూజింగ్ అరేస్ కానివ్వండి, లింక్డ్ లిస్ట్ కానీ ఇస్తారు. ఓకేనా, ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ క్యూ, అలాగే డిఫైన్ సర్క్యులర్ క్యూ, రైట్ ఇట్స్ అప్లికేషన్స్. సో కన్ఫర్మ్గా ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3 అనేది. మనకి యూనిట్ 4 సెర్చింగ్ అండ్ సార్టింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. యూనిట్ 4 అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. బబుల్ సార్ట్, అలాగే మనకి సెలక్షన్ సార్ట్, ఇది వచ్చే 2 కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా చాలా సార్లు మనకి సెలక్షన్ కానీ బబుల్ కానీ చాలా సార్లు అయితే రిపీటెడ్గా ఇచ్చారు మనకి. లేదంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ మెయిన్గా అయితే ఇచ్చారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా 3 ఏవైతే ఉన్నాయో ఇన్సర్షన్, బబుల్, సెలక్షన్, ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ లాంగ్ ఆన్సర్లో ఇస్తే సో వెల్ అండ్ గుడ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ కన్ఫర్మ్గా మెయిన్గా అయితే ప్రిపేర్ అవ్వండి. మిగతా 3 సార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కన్ఫర్మ్గా ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. ఈ మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. కాబట్టి ముందుగా మీరు మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ అనేది ప్రిపేర్ అవ్వండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. అలాగే అంటే
మెడ్ సైడ్ కానీ క్విక్ సైడ్ కానీ ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్చింగ్ వచ్చేసి లీనియర్ సెర్చ్ కానివ్వండి, బైనరీ సెర్చ్ కానివ్వండి, ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది అనమాట. ఈ రెండు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ప్రోగ్రామ్ కూడా మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు. ఓకేనా. మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ ఈ రెండిట్లోంచి ఒకటి కన్ఫర్మ్. అలాగే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని క్లియర్గా అయితే చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మీరు టైం కాంప్లెక్సిటీ ప్రతి దాని మీద మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యేటప్పుడే మీకు అక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది అక్కడే మనకి కనిపిస్తుంది అనమాట. సో అది చాలా ఈజీగా అయితే ఉంటుంది. అది విడిగా ఇస్తే మాత్రం మీకు ఈ విధంగా రైట్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ది బబుల్ సార్ట్ అల్గారిథం ఆ విధంగా ప్రతిదానికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైం కాంప్లెక్సిటీ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, లేదా ప్రిపేర్ అయినా గానీ సరిపోతుంది. ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు టైం కాంప్లెక్సిటీ. మనం వీటి గురించి అయితే మనకి ఆన్సర్స్ అన్ని కూడా పీడిఎఫ్ లో అయితే ఉన్నాయన్నమాట. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. మనకి యూనిట్ 5 బైనరీ ట్రీస్ అండ్ గ్రాఫ్స్ 2 టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. యూనిట్ 5 లో మనకి బైనరీ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి బైనరీ ట్రీస్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో వాట్ ఈస్ బైనరీ ట్రీ, రైట్ అబౌట్ ట్రీ టెర్మినాలజీ, ఇది మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బైనరీ సెర్చ్ ట్రీ ట్రావర్సింగ్ మెథడ్స్, గివ్ ఎగ్జాంపుల్. సో ఇది మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 5th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ బైనరీ ట్రీ ట్రావర్సింగ్ మెథడ్స్. బైనరీ ట్రీ వేరు, బైనరీ సెర్చ్ ట్రీ వేరు. సో 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట. కాబట్టి మీకు ఆన్సర్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంటాయి, మీకు ప్రోగ్రామ్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి బైనరీ ట్రీ అలాగే బైనరీ సెర్చ్ ట్రీ రెండు కూడా కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. అలాగే 2nd క్వశ్చన్ ట్రీ టెర్మినాలజీ కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ ట్రీస్. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ హౌ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ బైనరీ సెర్చ్ ట్రీ, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అంటే మనకి కన్ఫర్మ్ గా మీరు ప్రోగ్రామ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి బైనరీ ట్రీస్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 4th క్వశ్చన్ డిఫైన్ బైనరీ ట్రీ, రైట్ ఇట్స్ అప్లికేషన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ వాట్ ఈస్ బైనరీ సెర్చ్ ట్రీ, రైట్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో కన్ఫర్మ్ గా ఈ రెండు మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే రైట్ అబౌట్ ది ఏడిటీ ఆఫ్ బైనరీ ట్రీ ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసినవి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్. గ్రాఫ్స్ లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకున్నట్లయితే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి 2nd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ మెథడ్స్. అలాగే 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, సెర్చ్ ఆన్ ట్రావర్సింగ్ మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్. సో 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి, లేదంటే క్లియర్ గా చూసుకోవచ్చు. 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మినిమం స్పానింగ్ ట్రీ, లేదా హౌ టు కన్స్ట్రక్ట్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యూజింగ్ ప్రిమ్స్ అల్గారిథం, లేదా మనకి క్రుస్కాల్స్ అల్గారిథం కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. 5th క్వశ్చన్ అలాగే 6th క్వశ్చన్ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే అవకాశం అయితే ఎక్కువైతే ఉంటుంది. లేదు ఈజీగా ఇస్తే మాత్రం కన్ఫర్మ్ గా 2nd క్వశ్చన్ 3rd క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీకు టైం ఉంటే కన్ఫర్మ్ గా అన్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా చాలా చిన్న ఆన్సర్స్ తో ఉంటుందన్నమాట. సో కాబట్టి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ గ్రాఫ్, అలాగే 2nd క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ డైరెక్ట్ గ్రాఫ్ అండ్ డైగ్రాఫ్. డైరెక్ట్ గ్రాఫ్ అన్న డైగ్రాఫ్ అన్న ఒకటే అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3rd క్వశ్చన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అలాగే 4th క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్ ఆర్ లేబుల్డ్ గ్రాఫ్. అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ కంప్లీట్ గ్రాఫ్ అండ్ మల్టీగ్రాఫ్. అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఏ నోడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ రైట్ అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. అలాగే 9th క్వశ్చన్ అప్లికేషన్స్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్
అల్గారిథం. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అలాగే బ్రెత్ ఫస్ట్ సెర్చ్ ఈ రెండు కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 10th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్ గా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. అందులో మనకి సిలబస్ ఉంటుంది, ఫుల్ సిలబస్, న్యూ సిలబస్ అనేది ఉంటుంది. అలాగే మనకి యూనిట్ వైజ్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అలాగే మనకి మోడల్ పేపర్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయితే అయి ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.